పిశున వాచనాయపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ అంటే బౌద్ధ నీతిశాస్త్రంలో చాడీలు చెప్పటం గురించి. ఇది కేవలం మనం మాట్లాడే మాటల గురించి మాత్రమే కాదు, అసలు ఆ మాటల వెనుక మన ఉద్దేశమేంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా చెబుతుంది. అయితే ఒక మాట ఎప్పుడు పూర్తి అకుశల కర్మగా అంటే ఒక పెద్ద తప్పుగా మారుతుంది. దీనికి 4 కండిషన్స్ ఉండాలి. మొదటిది, మీరు విడదీయాలనుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఉండాలి. రెండోది, వాళ్ళని విడదీయాలనే ఒక పక్కా ఇంటెన్షన్ మీకుండాలి. మూడోది, సరిగ్గా అదే ఉద్దేశంతో మీరు మాట్లాడాలి. ఇక నాలుగోది, మీరు చెప్పింది వాళ్ళకు అర్థం కావాలి. ఈ 4 కలిస్తేనే అది పూర్తి కర్మ అవుతుంది. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింటుంది. నిజం కంటే ఉద్దేశమే ముఖ్యం. అంటే మీరు చెప్పేది నిజమైనప్పటికీ మీ ఉద్దేశం గనక ఇద్దరి మధ్య గొడవ పెట్టటమే అయితే అది కూడా పిశున వాచనాయ కిందకే వస్తుంది. అదే ఒకరిని ఏదైనా ప్రమాదం నుంచి కాపాడ్డానికి నిజం చెబితే అక్కడ చెడు ఉద్దేశం లేదు కదా, సో అది తప్పు కాదు. ఇక చివరిగా, ఈ కర్మ తీవ్రత దేనిపై ఆధారపడుంటుంది చూడండి. సాధారణ వ్యక్తుల మధ్య గొడవ సృష్టించడం కన్నా సద్గురువులు లేదా భిక్షువుల సంఘం మధ్య విభేదాలు తీసుకురావటమనేది చాలా తీవ్రమైన కర్మ. అలాగే నిజం చెప్పి గొడవ పెట్టడం కన్నా అబద్ధాలు కల్పించి గొడవ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. మీ మనసులో ద్వేషం ఎంత ఉంటే దాని ఎఫెక్టు కూడా అంతే ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధనీతి ప్రకారం మనం ఏమి మాట్లాడుతున్నామనే దానికంటే ఎందుకు మాట్లాడుతున్నామనేదే ముఖ్యం.